అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి యుగాది నుంచి యుగాది వరకు మొదలైనటువంటి ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇందులో వీటికి పంచాంగ శ్రావణ ప్రకారంగా చూసినట్లయితే కనుక ఆదాయం 2, వ్యయం 14, అలానే రాజ్యపూజ్యం 5, అవమానం 2 లా కనిపిస్తున్నాయి. అయితే గురుగారు మనకి పంచాంగంలో రాజ్యపూజ్యం బాగానే ఉంది, అలానే ఆదాయం 2 ఉంది కదా, వ్యయం 14 ఉంది కదా, ఎలా బాగుంది అంటారేమో. బట్ మనం అనుకునేది దానికి రాశిని మొత్తం గమనించుకొని చెప్పడం జరగలేదు. ఇది ఏంటంటే కొంతమేర, అంటే మీ యొక్క గోచార ప్రకారంగా చూయించుకుంటే కొంతమేర మనకి ఎలా ఉంటుంది, దశాంతదశలు ఏంటి, మనకి గోచారంలో ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అని చూయించుకోవచ్చు. అలా మనకి ఓవరాల్గా రాసిన ప్రకారం చూసినట్లయితే భూమండలం మీద గ్రహం ఏ అయితే తిరుగుతూ ఉంటుందో ఆ దాని ప్రకారంగా మనకి ఈ పరిగ్రహణం అనేది వస్తుందన్నమాట. అయితే మనకి వృశ్చిక రాశి వారికి ఏదైతే మనకి యుగాది ఉందో ఈ యుగాది నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఎక్కడైనా బంధుమిత్రుల్లో అయ్యేటువంటి తగాదాలు, భార్యాభర్తల మధ్యన అయ్యేటువంటి విడబాటు, ఇవన్నీ కూడా మీకు కొంతమేర వెసులుబడి కనిపిస్తుందని చెప్పొచ్చు. కోర్టులో వ్యవహారాలు, ఇలానే ఏదైనా భార్యాభర్తల మధ్యన విడాకుల కేసులు కూడా మీకు సానుకూలంగా మారేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. కాబట్టి విడాకులు తీసుకునే దానికి కాదు, విడాకులు వద్దనే దానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నించేయండి. అయితే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కనుక మీకు భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెరిగేసి, అలానే ఎఫ్ఐఆర్స్, అలానే మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టడం అంటారు కదా, ఈ టైప్లోనూ డబ్బులు ఇవ్వడం మానేసి ఐపీలు పెట్టడం లాంటివి మీకు నష్టాలు ఎక్కువగా సవి చూస్తున్నాయి. కాబట్టి ఆ మేర మనం ఏదైతే మాస పరిహారం చెప్పుకున్నామో ఆ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే కొంతమేర వెసులుబాటు కనిపించేలాగా ఉంది. అయితే మనకి ఆగస్టు నుంచి కనుక మనకి లెక్కేసుకొని మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే 4 మాసాలు ఉన్నాయో ఈ 4 మాసాలు కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు ఈ మాస పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా డిసెంబర్ వరకు ఆగితే మీకు అనుకోని పక్షాన, అంటే మీకు అనుకోని అదృష్టం కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి డిసెంబర్ వరకు ఆగండి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక జూలై లోపు, 2020 సంవత్సరం జూలై లోపు కనుక ప్రయత్నం చేయండి. జూలై తర్వాత డిసెంబర్ లోపు కనుక మీరు ప్రయత్నాలు చేస్తే కూడా అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీకు అంతగా వెసులుబాటు కనపడదు. గ్రహాల నుంచి మీకు అక్కడికి దూర ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అయితే మనకి సంవత్సరం మొత్తం డిసెంబర్ వరకు కూడా, 2020 సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ప్రయాణాల్లో ఆచిచూచి వెళ్ళడం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి అదృష్టం కనిపిస్తూ ఉంది. కొంచెం ఆచి చూసుకొని ప్రయాణం చేసుకోవాలి. అలానే మనకి
జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం వరకు కూడా మనకి యుగాది వచ్చేంత వరకు కూడా ఈ పరిహారాలు పాటిస్తూనే మీకు ఏదైనా గోల్డ్ షాపులు కానీ, సిల్వర్ షాప్స్ కానీ, అలానే మీకు ఖనిజముల షాప్స్ కానీ, అలానే మీకు కూరగాయల వ్యాపారం కానీ పెట్టుకున్నట్లయితే మంచిగా మీకు నడిచేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. దాంట్లో రాణించేందుకు కూడా ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. మరొకటి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా మీకు రానున్నటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కనుక మీరు వేచినట్లయితే ఖచ్చితంగా మీకు రాణించేందుకు, ఖచ్చితంగా మీకు శుభాదకరంగా అంటే మంచి లాభాలు వచ్చేందుకు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. చిన్నపాటి పరిహారం మీరు మాస పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా అదృష్టం మీ వశం అవుతుంది. అయితే మనకి ఈ యుగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో, ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి, ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే, మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే, మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు, మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా